నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్ కు సంఘీభావం ప్రకటించడానికి వస్తే పోలీసులు అడ్డుకోవటం సరికాదన్నారు. సమైక్య పాలనలోనూ ఈ స్థాయిలో నిర్బంధాలు లేవని ఫైర్ అయ్యారు. మీడియాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతుండగానే పోలీసులు ఆయనపై జులుం చేశారు. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రి దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, గాంధీ ఆసుపత్రి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఈరోజు ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం గాంధీ ఆసుపత్రి ఎంట్రన్స్ వద్ద కూడా చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా అటు ఏదైతే ఆందోళన కార్యక్రమాలు కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారమే తాము అడుగుతున్నామని, తమ సమస్యలు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్టు కూడా ఇప్పటికే అటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు మోతీలాల్ నాయక్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుండటంతో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున గాంధీ ఆసుపత్రికి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో కూడా గాంధీ ఆసుపత్రి వద్ద కూడా చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మోతీలాల్ నాయక్ కావచ్చు, నిరుద్యోగులు చేస్తున్నటువంటి నిరసనకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి వద్ద అరెస్టు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా పోలీసులు దురుసు ప్రవర్తన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క మీడియా పైన కూడా గాంధీ ఆసుపత్రిలో అటు పోలీసులు దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో కల్లారా చూసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రికి మాత్రం పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం అటు బొలారం పిఎస్కి కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరుతూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వివిధ విద్యార్థి సంఘాలు కావచ్చు, దాంతోపాటుగా ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వారు నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు నిర్దాక్షిణ్యంగా అటు దురుసు ప్రవర్తన చేస్తూ వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గాంధీ ఆసుపత్రి చుట్టూ కావచ్చు, మొత్తం సరౌండింగ్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రోగులను మినహాయిస్తే రోగులతో పాటు వచ్చినటువంటి అటెండర్స్కి సంబంధించి కూడా చూస్తే మాత్రం కేవలం ఒకరిని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. అది కూడా పాస్ ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మొత్తం మీద గాంధీ ఆసుపత్రి వద్ద మాత్రం ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున అటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఒకంత గాంధీ ఆసుపత్రి వద్ద ఏదైతే విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున
చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క మోతీలాల్ ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం కూడా అటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా ఆందోళన కావచ్చు, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రి వద్ద మాత్రం మోతీలాల్కు చికిత్స అందుతూ ఉంది. కొంత ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.